ఏంటి ఫ్రెండ్స్ ముందు ఇంత హైలైట్ వీడియో పెడుతున్నారనుకుంటున్నారా? వీడియో చాలా బాగుంటుంది. హలో ఒకసారి గాయ్స్, వెల్కమ్ చూడండి. బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే డే 7 అన్నమాట, నవరాత్రి ఎపిసోడ్స్. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూడండి ఫ్రెండ్స్. పొట్టు తీసేసి ఇలా కొంచెం పొట్టు ఉంది, ఇంకా టైం అయిపోతుంది అప్పటికని పొట్టున్నా కొంచెం పర్వాలేదులే అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా మిక్సీ తిప్పేస్తాను అనమాట. మొత్తం పిండిని నేను నిన్న వీడియోలో చూపించాను చూసారా, జెల్లీ అని. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి అది, బాదంది. చాలా వరస్ట్ గా ఉంది. ఇంకా దాన్ని అయితే పక్కన పడేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు అల్లంగారులు వేస్తున్నాను అనమాట. పిండి రుబ్బేసాను, మిక్సీ తిప్పేసాను అనమాట. మిక్సీ తిప్పేసి అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని అల్లం వేసుకుంటున్నాను. అల్లంగారులు కదా, అమ్మవారికి అల్లంగారులు అంటే ఇష్టం కదా, ఇంకా అందుకని అమ్మవారికి అయితే అల్లంగారులు వేస్తున్నాను అనమాట. పక్కన అయితే ఆయిల్ మరగబెట్టేశాను. నేను మిక్సీ తిప్పాను కాబట్టి కొంచెం పలచబడినట్టు నాకు అనిపించింది, కానీ పర్వాలేదులేండి, గారెలు అయితే వచ్చేస్తాయి. ఇంకా తర్వాత అల్లం చట్నీ చేస్తున్నాను గారెల్లోకి. ఉత్తిగారెలు ఎవరో తెల్లారు కదా, అందుకని అల్లం చట్నీ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అల్లం చట్నీకి కొంచెం చింతపండు, బెల్లం, ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, మెంతికారం ఇవన్నీ వేసేసి మిక్సీ తిప్పేసాను అనమాట. ఇంకా టకటక గారెలు అయితే వేసేస్తున్నాను. అప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం పిండి అయితే పలచబడినట్టు అనిపించిందండి నాకు. ఇంకొందులో ఒకవేళ ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోకపోతే నేనైతే వరిపిండి కలుపుదాం అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే వచ్చింది. వరిపిండి అది కలపకుండా బాగానే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా గారెలు అయితే ఇలా వేస్తాను. కొన్ని గారెలే వేసాను, కొన్ని మట్టుకే వేసాను. ఎందుకంటే పిల్ల తినడానికి, నైవేద్యానికి అలా కొన్ని అనుకుని కొన్నే వేసాను. కొన్ని చూడండి షేప్ అవుట్ అయిపోయాయి. ఇంకా ఈలోపు పిల్ల పాపం ఆకలని ఏడ్చేస్తుందిలేండి. వేళ బాగా లేట్ అయిపోయింది, అప్పటికే టైం 7:30 అయిపోయింది. ఇంకా లేట్ అయిపోయింది కదా అని ఇంకా అప్పటికే ఫాస్ట్గా చేసుకున్నాను. రోజు పొద్దున్నే చేసుకునేదాన్ని పూజ, అసలు మెలకు రాలేదనమాట. నిన్న 6:30కి మెలకు వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్గా వెళ్ళి స్నానం చేసి పప్పు కడగాలి కదా, పప్పు కడగడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇవి మొత్తం గారెలన్నీ వేసిన గారెలన్నీ కూడా మొత్తం అంతా ఆయిల్ నుంచి డీప్ ఫ్రై చేసినట్టు తీసేసి కొన్ని గారెలు అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టి, కొన్ని గారెలు అయితే అమ్మవారికి నైవేద్యం పెడతాను. ఇంకొన్నేమో పిల్లకి నైవేద్యం అయ్యాకనే తినడానికి ఇస్తాను. అలాగా పూజ అవడానికి ఇంకా 1/2 అవర్ పడుతుంది. లోపు అయితే పిల్లకి ఏవో స్నాక్స్ ఉంటాయిలేండి, అవి తింటుంది. బిస్కెట్స్ అవి ఉంటాయి, బిస్కెట్లు అవి తింటుంది. అలాగా బాదం అది తింటుంది కాబట్టి కొంచెం ఆకలి అయితే వేయదు. పాలు తాగదండి బాబు, పాలు తాగితే నాకు ప్రాబ్లం ఉండకపోదును, చాలా తక్కువ తాగుతుంది పాలు అయితే ఇది. ఇంకా గారెలు చూడండి కొన్ని షేప్ అవుట్ అయిన వాళ్ళు వదిలేస్తే, నేను కూడా కొంచెం పలచగా అయింది కదా పిండి, వేస్తూ ఉంటే అది అలా విరిగింది అనమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇవి నైవేద్యం పెట్టేస్తున్నాను. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 8:20 అయింది నాకు. అప్పటికి చాలా ఫాస్ట్‌గా చేసుకున్నాను పాపం, దీనికి ఆకలేస్తుందని. ఇంకైతే ఇప్పుడు పిల్లకి టిఫిన్ పెడుతున్నాను అనమాట. అంగోండి అదే గారెలు వేసుకుందాని గారెలు. ఇంకా అల్లం చట్నీ అయితే, చింతపండు అయితే కొంచెం నల్లగా ఉంది, అందుకని అల్లం చట్నీ ఇలా ఉందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంగోండి పిల్లనైతే ఇలా రెడీ చేశాను నేను. పిల్లని బాల త్రిపుర సుందరి అవతారంలా రెడీ చేశాననమాట. చూడండి ఎంత ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని అప్పుడు నైవేద్యాలన్నీ అయిపోయాక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వదిన తాంబూలం అది ఇస్తాను రమ్మని చెప్పింది భోజనానికి. ఆద్యానికి చిన్న కోసిందా? నేను కొంచెం అన్నమే పెడుతుంది నీకు అత్త. అని కూడా వెళ్ళాము. పొద్దున్న అయితే అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టేసి గారె చికెన్ తిన్నాక 11 ఆ టైంకి అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా అయితే వదిన వండిన ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తున్నాను. టమాటా పప్పు, టమాటా పచ్చడి, బంగాళదుంపను, అలాగే ములక్కాడ కూర, నెక్స్ట్ సేమియా, పిండి పులిహార చేసింది, వంకాయ కొత్తిమీర కారం కూర చేసింది, ఇంకా ముక్కల పులుసు ఇవన్నీ చేసింది అనమాట. నేను ఇవన్నీ జస్ట్ సరదాగా అయితే క్యాప్చర్ చేశాను. మేము అందరం కలిసి తింటున్నాం అనమాట. నేను, మా వారు, పిల్ల, పవను అంటే మా మేనల్లుడు, మేనకోళ్ళు, మేము అందరం కలిపి అయితే తింటున్నాం భోజనాలు. ఇంకా వదిన అయితే మాకు పెట్టేసాక తింటానని చెప్పింది. ఇంకా ఇవన్నీ కూడా ఆకులో మొత్తం వడ్డించేసింది. మా పిల్లకైతే నేను పప్పును అలాగే అన్నం రైస్ పెట్టించాను అనమాట. ఎందుకంటే ఇది తింటుందో తిందో కూడా సరిగ్గా తెలియదు. ఇంకా లాస్ట్లో నెయ్యి అయితే వడ్డించేసింది. ఇంకా నెక్స్ట్ భోజనాలు అన్ని కంప్లీట్ అయిపోయాక ఇదంతా కూడా భోజనాలు అయిపోయాక అనమాట. మేము భోజనం చేసాక ఇలా కాళ్ళకి పసుపు అది రాసింది పిల్లకి. ఫస్ట్ బాల త్రిపుర సుందరిగా పిల్లని పూజించుకొని, పిల్లకి కాళ్ళకి పసుపు, పారాణి ఇవన్నీ పెట్టిందనమాట. ఆల్రెడీ నేను పొద్దున్న రాసి బొట్లు పెట్టాను కదా, అయితే అలా ఉండిపోయాయి. ఎందుకంటే పిల్లని బాల త్రిపుర సుందరి దేవిగా పూజ చేసుకుంటోంది వదిన అయితేని. ఇప్పుడు కాళ్ళకి పసుపు అది రాసి ఇంకా పారాణి పెట్టించుకుంటోంది. మా పిల్ల ఇలాంటి వాటిలో చాలా యాక్టివ్గా ఉంటుందండి, ప్రతిదీ చేయించుకుంటుంది. దీనికి చెయ్యాలి కానీ ప్రతిదీ చేయించుకుంటుంది. నేను పొద్దున్నైతే రెడీ చేశాను సేమ్ బాల త్రిపుర సుందరి అవతారంలో. సేమ్ అలాగే వదిన వాళ్ళ ఇంటికి కూడా తీసుకొద్దాం అనుకున్నాను, కానీ అన్ని పీకి పాకం పట్టేసి అన్ని పడేసింది అనమాట. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ లేక తీసాను. ఇది ఎక్కడెక్కడ పడేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది అనమాట. ఇంకా వదిన అన్ని పళ్ళెల్లో సర్దుకుంటూ ఉంటే ఈ లోపల కూర్చుని చూస్తోంది. ఇంకా వదిన వాళ్ళ అమ్మవారు అయితే చూడండి ఎంత కళగా ఉన్నారు.
ఇంకా వదిన ఇలా పీఠం పెట్టుకుని పూజ చేసుకుంటుంది. తనకి వీలు ఉండదు, పైన ఉంటుంది అనమాట వాళ్ళ దేవుడిది గూడానికని ఇలా కింద పెట్టుకుని బాగా చేసుకుంటుంది పూజ. ఇంకా పిల్లకైతే పరిణి జాకెట్ అయితే తెప్పించింది. ఇంకా పిల్లకైతే పరిణి జాకెట్ అది తెప్పించి ఇప్పుడు తాంబూలం ఇస్తుంది అనమాట. దాని మొహానికి అది బొట్టు పెట్టి గంధం అది పెట్టి ఇది చూడండి ఎలా చూస్తుందో. ఇది ఎప్పుడు వెళ్ళిపోదావా అని చూస్తుంది, ఇంటికి ఎప్పుడు వదిన ఇచ్చేస్తుందా ఎప్పుడు వెళ్ళిపోదావా అని చూస్తుంది అనమాట. ఇంకా భోజనం పెట్టిన వెంటనే చేస్తుంది, ఎందుకంటే వెంటనే చెయ్యాలి కాబట్టి, అంటే తను తినకుండా పెట్టాలన్నది తన అభిప్రాయం అనమాట. ఇంకా అందుకని తను తినకుండా ఫస్ట్ అయితే భోజనం పెట్టేసి ఇంక చేస్తుంది ఇలాగా. చూడండి తను ఇంకా ఎక్స్పెక్ట్ చేసింది నేను పొద్దున్న రెడీ చేసినట్టే తీసుకొస్తాను, ఇంకా బాగుందని అనుకుంది, కానీ పిల్ల ఉంచుకోలేదని చెప్పాక ఇంకా సరే అని చెప్పింది. ఇంకా పిల్లకైతే ఇలా ఇస్తుంది, తీసుకుంది పరిణి జాకెట్, అలాగే జాకెట్ ముక్క, తాంబూలం ఇవన్నీ ఇచ్చింది అనమాట. ఇప్పుడు ఇంకా దండం పెట్టుకుని అక్షింతలు వేస్తుంది మా పిల్ల అయితేను. చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో, ఏం చేయాలో ఏంటో ఇప్పుడు అన్నట్టు చూసింది. ఇంక ఇవన్నీ అయిపోయాక తల్లో పువ్వు పెట్టేసి పంపించేసాను అనమాట పిల్లని. పిల్ల మా వారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ అయితే నాకు కూడా అనమాట, నాకు కూడా భోజనం చేశాక ఇలా పిల్లకి అయిపోయాక నాకు రాసింది. నాకు కూడా సేమ్ కాళ్ళకి పసుపది రాసి పారాని అది పెట్టింది. ఇంకా వీడియో అంతా తీద్దాం అనుకున్నాను కానీ వీడియో తీయడానికి అవ్వలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని వీడియోస్ అవి కూడా ఏం క్యాప్చర్ చేయలేదు, చిన్నగా పారాని పెట్టి వరకునే క్యాప్చర్ చేశాను అనమాట. మా వదిన నేను రిలేషన్ అంటే చాలా బాగుంటుందండి, బాండింగ్. అంటే మేము ఇద్దరం నిజంగా వదిన మరదల్లా ఉంటాం అనమాట, చాలా క్లోజ్ గా ఉంటాము. డైలీ ఫోన్ చేసుకోకపోతే గానీ మాకు రోజు గడవదు అనమాట. పక్క వీధుల్లో ఉన్నా సరే డైలీ ఫోన్ చేసి మాట్లాడుకో, నాకు కూడా తనతో మాట్లాడకపోతే ఏదోలా ఉంటుంది అనమాట ఆ రోజు. ఇంకా మామూలుగా ఎప్పుడైనా సరే గొడవ చిన్న మాట వస్తుంది, రాకుండా ఎవరు ఉండరు. మా అక్క చెల్లెళ్ళు ఎలా అయితే ఆ మాట వచ్చి ఒక 2 రోజులు మాట్లాడుకోమో, అలా తర్వాత మళ్ళీ మేమే మామూలు అయిపోయి ఇంకా డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడేస్తాం అనమాట. ఆ మాట్లాడడానికి కూడా మొహమాటం ఉండదు, అవి ఇప్పుడు మాట్లాడాలా వద్దా అని ఆ మొహమాటం కూడా ఉండదు, ఫ్రీగా మాట్లాడేసుకుంటాము. ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చినప్పటికి 5 అయింది. ఇంటికి వచ్చేసాక వదిన పెట్టిన శారీ ఇవన్నీ చూపిస్తున్నాను, వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. అలాగే పిల్లతో కొన్ని ముచ్చట్లు కూడా చెప్పిస్తున్నాను, వీడియో ఫుల్ గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు అయితే ఇప్పుడు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడైతే నెక్స్ట్ వదిన వాళ్ళ ఇంటి తాంబూలం అయితే తీసుకున్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళాము, ఇంకా భోజనం అది చేసి ఇప్పుడు వచ్చామన్నమాట. టైం వచ్చేసి 5:30 అయింది. ఇప్పుడైతే వదిన ఏం పెట్టింది ఇవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ప్యాకింగ్ కవర్ అనమాట. ఫస్ట్ నాకైతే ఈ శారీ పెట్టింది, నీకు నాది వచ్చేసి ఈ శారీ అనమాట. చాలా బాగుంది, స్మూత్ గా శారీ అయితేను. నాకైతే ఈ శారీ పెట్టింది. ఇలాగా చిన్న బార్డర్ అనమాట, ఇప్పుడు చిన్న బార్డర్ ట్రెండ్ కదా, ఇలా బార్డర్. నాకైతే ఈ శారీ గాజులు ఉన్నాయి, చూపించు. కూర్చో చెప్తాను, కనిపించు. తెచ్చింది నాకు మమ్మతోనే ఇచ్చేసాక అవంతా చెప్పబోపింది. ఇదైతే పిల్లకి పరిణి జాకెట్ పెట్టింది అనమాట. ఇలాగా ఇదిగోండి శారీ కాదమ్మా, పరిణి జాకెట్. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, ఇలా పరిణి జాకెట్ పెట్టింది అనమాట పిల్లకి. అండ్ నాకైతే ఈ గాజులు పెట్టింది అనమాట. వీటిని కెంపు గాజులు అంటారట. అంటే నేను ఎర్ర గాజులు అనుకునేదాన్ని, కానీ వీటిని కెంపు గాజులు అంటారట. చూడండి ఇవైతే పెట్టింది అనమాట, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇద్దరికి చెరో బ్లౌజ్ పీసు, దాంట్లో బ్లౌజ్ పీసు, నాకు బ్లౌజ్ పీసు. ఇంకా మిగతావన్నీ కామన్, ఫ్రూట్స్, తమలపాకులు, అట్టిపళ్ళు. ఇలా పసుపు కుంకుమ ప్యాకెట్ ఒకరికి, ఇలా పసుపు కుంకుమ ఒకరికి పెట్టింది అనమాట. ఇదన్నమాట. దీనికి తోడైతే మాకు పిండి పులిహార పెట్టి పంపించింది, చాలా బాగుంది.
ఒకటే. దీని ఫేవరెట్ స్పూన్ అనమాట. అది ఆ స్పూన్ తో తప్ప ఇంకే స్పూన్ తోనూ తిందు. చాలా బాగుంది పిండి పులిహోర అయితే. ఆద్యని మార్నింగ్ అయితే అమ్మవారిలాగా రెడీ చేశారనమాట గెటప్. యాక్చువల్ గా బాల త్రిపుర సుందర అవతారం రోజు రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ అయితే ఆ రోజైతే రెడీ చేయలేదు. అంటే కొన్ని టైం కుదరలేదు అనమాట రెడీ చేయడము. అందుకని ఇవాళ రెడీ చేశాను. మీకు అవన్నీ కూడా పెడతాను. అండ్ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది స్కాలప్ నెక్ ఇచ్చుకుని ఇలా కుట్టించుకున్నాను, కుట్టుకోలేదు. కొంచెం లూజ్ గా ఉంది. ఒకసారి ఖర్చు లాగాలన్నమాట. ఇలాగా బ్లౌజ్ మోడల్ ఇది. నా శారీ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఇవి కూడా బయట తీసుకున్నాను, ఆఫ్లైన్ లో తీసుకున్నాను. ఇది ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ ఇంకా పూజ చేసేసుకుని కావాలిగా పిండి పులిహోర తినేస్తాము. నైట్ అలాగా భోజనం చేయం కాబట్టి అందుకని నైట్ ఇలా ఇచ్చేసిన అనమాట. ఇంక తినేస్తాను. పిల్లకైతే కొంచెం ఏదో టిఫిన్ చేస్తాను పిల్లకి, లేదంటే దానికి కొంచెం అన్నం పడేస్తాను, సరిపోతుంది. అంటే మార్నింగ్ వండిన అన్నం ఉంది, అది కొంచెం బాగోపోతే కనుక దీనికి కొంచెం అన్నం పడేస్తాను, లేదంటే గారెలు వేస్తాను. దట్స్ ద వ్లాగ్ ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మా వీడియోస్ అన్ని కూడా సపోర్ట్ చేయండి, మా ఛానల్ ని సపోర్ట్ చేయండి. అద్య మా వీడియోస్ లైక్ చేయమని చెప్పు. కూర్చో, నాకు కనిపించట్లేదు. పిల్లలు రెడీ చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియోకి లాస్ట్ లో యాడ్ చేస్తారనమాట. అలాగే నేను ఎలా రెడీ చేసానో కూడా వీడియోలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్ చెప్పు. బాయ్. ఇంకా మా బుజ్జి బాల త్రిపుర సుందరి దేవుని అయితే ఇలా రెడీ చేశాను. చాలా కష్టపడి రెడీ చేశాను. రెడీ చేసిందంతా కూడా చెక్కేసి కూడా రెడీ అయినప్పుడు అల్లాను అత్తి ఇత్తి అని చాలా కష్టపడి రెడీ చేశాను. మీకు ఖచ్చితంగా నేను ఎలా రెడీ చేశాను అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. ఇదైతే చిన్న